హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. జై భారత్ అండి. సో మరి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి సార్, అసెంబ్లీ కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి. అయితే మొన్నటి వరకు కూడా మీరు ప్రజల్లోనే తిరిగారు కదా, మీ పార్టీ ప్రచారం కొరకైనా కానివ్వండి, లేకుంటే సర్వేలు ఏం చెప్తున్నాయి అన్న దాని ప్రకారం ప్రజలు ఒపీనియన్ ఏంటో తెలుసుకోవడానికి అయితే మీరు ప్రయత్నం చేస్తారు కదా. ఎలా ఉంది వాళ్ళ ఒపీనియన్, ఏం చెప్తున్నారు సార్ వాళ్ళు? అంటే ఒకటండి, ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. ఇప్పుడు కన్వెన్షనల్ పాలిటిక్స్లో ఏంటంటే ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టేసి గెలిచిన తర్వాత స్వలాభాలు సొంత లాభాలు ముందు పెట్టేసేసి వాళ్ళ వ్యాపారాలు మెరుగుపరుచుకుంటున్నారు తప్ప ప్రజల యొక్క జీవన స్థితిగతులు అయితే ఏమాత్రం మెరుగుపడట్లేదు. అందులో చూసుకుంటే మనం ప్రధానంగా చూసుకోవాల్సింది, ఇప్పుడు వినుకొండ కాన్స్టిట్యుయెన్సీలో బొల్లపల్లి అని ఒక మండల్ ఉంటుంది. ఆ మండల్లో ఫిబ్రవరి ఎండ్ నుంచే డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ వచ్చేసింది. డ్రింకింగ్ వాటర్ లేక వాళ్ళు ట్యాంకర్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. 2-3 రోజులకు ఒకసారి ట్యాంకర్ వస్తుంది. ఆ ట్యాంకర్ వాటర్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఆ ట్యాంకర్ ద్వారా వచ్చే వాటర్ కూడా ఈ పొలిటికల్ లీడర్ వాళ్ళ పోస్టర్స్ వేసుకొని వాళ్ళేదో ఉచితంగా వాటర్ ప్రొవైడ్ చేస్తున్నట్టు దాన్ని ఏమంటారు, ఒక రకమైన ప్రచారం చేసుకున్నారు తప్ప నిజానికి శాశ్వతంగా వాటర్ సమస్యను పరిష్కరించే పరిష్కారం అయితే లేదు. అందుబాటులో ఉండి కూడా ఇప్పుడు బొల్లాపల్లి మండలానికి దగ్గరగానే నాగార్జున సాగర్ రైట్ కెనాల్ వెళ్తూ ఉంది. ఆ రైట్ కెనాల్ క్రాస్ దగ్గర నుంచి వీళ్ళు వాటర్ తీసుకొచ్చి ఆ మండలానికి చెరువులన్నీ నింపేసి గ్రౌండ్ వాటర్ టేబుల్ లెవెల్ని పెంచేసేసి వాటర్ సమస్యను వీళ్ళు తీర్చొచ్చు. ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ 1500 ఫీట్స్ వేసినా కానీ వాటర్ పడే పరిస్థితి లేదు బోర్వెల్స్ నుంచి అయితే. సో ఈ రకంగా చూసుకుంటే ప్రధానంగా వాటర్ సమస్య చాలా ఎక్కువ ఉంది. తర్వాత విద్యాపరంగా కాన్స్టిట్యుయెన్సీ పర్టికులర్గా ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ లేదు ఆ నియోజకవర్గం మొత్తానికి చూసుకుంటే. తర్వాత చాలా చాలా పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తర్వాత చుట్టుపక్కల చాలా చాలా చిన్న గ్రామాలు ఉన్నాయి. అన్నిటి కలిపి మినిమం హై స్కూల్స్ లేక చాలా దూరం ట్రావెల్ అవ్వాల్సి వస్తుంది పిల్లలు అక్కడ. ఇది కాకుండా ఇంకోటి చాలా దయనీయమైన రోడ్డు వ్యవస్థ అక్కడ, చాలా చాలా దయనీయమైన రోడ్డు వ్యవస్థ. తర్వాత ఇంకొకటి అక్కడ కాన్స్టిట్యుయెన్సీలో మనం ప్రధానంగా చూసుకోవాల్సి వస్తుంటే అది కంప్లీట్గా రూరల్, తర్వాత అగ్రేరియన్ ప్రిడామినెంట్ యాక్టివిటీగా ఉండే కాన్స్టిట్యుయెన్సీ. అక్కడ మనము ఇప్పుడు మిర్చి చాలా చాలా ఎక్కువ పండిస్తారు, పర్టికులర్లీ బొల్లాపల్లి మండల రీజియన్లో. సో అంత ఎక్కువ బొల్లాపల్లి తర్వాత ఈపూర్ మండలంలో కూడా అంత ఎక్కువ మిర్చి పండే ప్రాంతంలో కూడా రైతులు ఆ మిర్చి అమ్ముకోవాలంటే ఆల్ ద వే గుంటూరు ఆల్మోస్ట్ 100+ కిలోమీటర్స్ వెళ్ళి అమ్ముకోవాల్సిన పరిస్థితి. అంటే లోకల్గా వీళ్లకు మిర్చిను ఆ మార్కెటింగ్ యాడ్ని ప్రొవైడ్ చేసే పరిస్థితి కూడా లేని ప్రభుత్వాలు ఇప్పటికీ. 75 సంవత్సరాలు ఇండిపెండెంట్ ఇండియాలో, ఇండిపెండెంట్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకి ఒక 100 కిలోమీటర్ల పైనే రైతులు వెళ్ళి రావాల్సిన పరిస్థితి. డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయలేని పరిస్థితి, స్థానికంగా విద్యా సదుపాయాలు ప్రొవైడ్ చేయలేని పరిస్థితి, స్థానికంగా వైద్య సదుపాయాల పైన కల్పించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఇప్పటి వరకు జనాల్ని మభ్యపెట్టుకుంటూ ముందుకు వచ్చాయండి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు మరి ప్రజలు అంటే ఎవరి వైపు చూస్తున్నారు? వైసీపీ వైపు అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు అదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వైసీపీ వైపు చూడకపోవచ్చు. మరి టీడీపీని ప్రత్యామ్నాయంగా అనుకుంటున్నారా, లేకుంటే బీజేపీ వైపు చూస్తున్నారా, అంటే మీ పార్టీ అంటున్నారా? బీజేపీ ఆల్రెడీ 2014-19 మధ్యలో రూల్ చేస్తుంది కాబట్టి టీడీపీ ప్రత్యామ్నాయం కాదు. ఈగర్లీ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే నాట్ ఓన్లీ దిస్ నేను చెప్పిన ఒక కాన్స్టిట్యుయెన్సీ కాకుండా అక్రాస్ ఆంధ్రప్రదేశ్ ఒక ఫార్మిడబుల్ ఆల్టర్నేటివ్ ఫోర్స్, ఒక థర్డ్ ఫోర్స్ కోసం చూస్తున్నారు. ఐ థింక్ జై భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో వెళ్తున్న ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అండ్ జై భారత్ నేషనల్ పార్టీ ఒక ఫార్మిడబుల్ ఒక సోర్స్, ఆల్టర్నేటివ్ ఫోర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్గా ఎమర్జ్ అవుతుంది. సో ప్రజల అండదండలు కూడా చాలా బలంగా జై భారత్ నేషనల్ పార్టీకి ఉంటాయని నాకు చాలా బలంగా అనిపిస్తుంది. అండ్ నేను ఎప్పుడైతే ప్రజల మధ్యకి వెళ్తుంటానో మా అధ్యక్షుల వారి మీద ప్రజలకు ఉండే ఆ హానెస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో అది నిజంగా వేరే లీడర్స్ మీద, వేరే పార్టీ లీడర్స్ మీద లేదు. ఎందుకంటే వాళ్ళు ఓట్లప్పుడే జనాల దగ్గరికి రావడం, అది కూడా డబ్బు, మద్యము, తర్వాత రకరకాల ప్రలోభాలతో ఓట్లు వేయించుకొని మళ్ళీ ఎలక్షన్ల తర్వాతే రావడము. ఎలక్షన్ టు ఎలక్షన్ మధ్యలో ఉండే 4.5 years ఆ మధ్యకాలంలో ప్రజలకు మినిమం కనెక్టెడ్గా ఉండని లీడర్షిప్ ఉంది రాష్ట్రం మొత్తము, అన్ని కాన్స్టిట్యుయెన్సీస్. అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఉన్న టాప్ అండ్ లీడర్షిప్ కూడా. సో ఆ బ్యారియర్ ఏదైతే ఉందో, ఆ లీడర్షిప్కి ప్రజలకు మధ్య ఉండే గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే, ప్రజలతో డైరెక్ట్ కనెక్షన్ ఉండే లీడర్షిప్ కావాలి అంటే అది జై భారత్ నేషనల్ పార్టీతో ఖచ్చితంగా సాధ్యమవుతుందండి. అండ్ నేను ఇంకోటి నిన్ను నోటీస్ చేసింది ఏంటంటే, ఆ పర్టికులర్ ఒక బొల్లాపల్లి అనే మండల్లో దగ్గర అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అసైన్డ్ ల్యాండ్స్ ఆ డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ నుంచి కొంతమంది రాయించుకున్న 450 ఎకరాలు రాయించుకొని వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి దక్కకుండా నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు హైకోర్టు లెవెల్లో వెళ్ళి ఫైట్ చేస్తున్నారు. అంటే లోకల్గా ఉండే ఎమ్మెల్యేల అండదండలతో, లోకల్గా ఉండే అధికారుల అండదండలతో అసైన్డ్ ల్యాండ్స్ అన్ని వేరే వాళ్ళు
పెద్ద రాజకీయ అండదండలు ఉన్న పెద్ద మనుషులు రాయించుకొని స్థానికంగా ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టే ఇంకొక అంశం. ఈ రకంగా చూసుకుంటే వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎన్ని రకాల ఫెయిల్యూర్స్ మనం అవి చూస్తే చాలా గుండె తరుక్కుపోతూ ఉంటుంది అనమాట. ఒక పక్క డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయలేరు, హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేరు, స్కూలింగ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు. ఇప్పుడు తర్వాత ఉన్న కొద్దిపాటి అసైన్ ల్యాండ్ని కూడా లాక్కునే పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఇంజనీరింగ్ విద్య చదువుకోవాలంటే ఏదైనా నర్సరావుపేటకి వెళ్ళాలి, లేకపోతే ఇటుపక్క మార్కాపురం సైడ్ ఎర్రగొండపాలెం సైడ్కి వెళ్ళాలా, లేకపోతే ఇటుపక్క మాచర్ల సైడ్కి రావాలా. ఆ కాన్స్టిట్యున్సీ మొత్తానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేని పరిస్థితి. ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు. మెడికల్ ఫెసిలిటీస్ కోసం ఆల్ ద వే నర్సరావుపేట వెళ్ళాలా, లేకపోతే గుంటూరు వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే ఎంత దయనీయమైన వైద్య విధానం ఉందో చూడండి ఆంధ్రప్రదేశ్లో. అంటే మీ పార్టీకి మీరు ప్రతినిధి కాబట్టి మీ ప్రజలు మీ పార్టీ వైపు చూస్తున్నారని చెప్తున్నారు, లేకుంటే ప్రజల ఒపీనియన్ నిజంగా మీ పార్టీ వైపు ఉందా? జెన్యూన్ రివ్యూ అంటే అసలు అనాది కాలంగా వాళ్ళ సమస్యను తీర్చే నాయకుడు లేకపోవడం వల్ల ఆల్టర్నేట్గా మేము ఒకటి మా అధ్యక్షుల వారి మీద ఉండే ఒక ఏదైతే ఇమేజ్, సాఫ్ట్ హానెస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ని బేస్ చేసుకొని వీళ్ళైతే చేయగలరు, జేడీ గారు అయితే చేయగలరు, జేడీ గారు అయితే నిజాయితీగా పరిపాలన అందించగలరు అనేది ఒకటి ఉంది. ఎందుకుంది అంటే గత 75 సంవత్సరాలుగా తీరని సమస్యలు అలానే ఉండిపోయినాయి కదా. ఇందాక నేను చెప్పిన సమస్యలు నిన్న మొన్నటి నుంచి ఉన్న సమస్యలు కాదు కదా, ఇవన్నీ తరతరాలుగా ఉన్న సమస్యలు. ఇన్ని డికేడ్స్ తర్వాత కూడా అడ్రస్ చేయాల్సిన మినిమం ఇష్యూస్, అదే డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఎడ్యుకేషన్, ఇవన్నీ బేసిక్ నీడ్స్ కదా. బేసిక్ నీడ్స్ని తీర్చలేని ప్రభుత్వాలని ఎంత కాలం అని నమ్ముతారు ప్రజలు చెప్పండి. బేసిక్ నీడ్స్ తీర్చకపోగా ఎలక్షన్ దగ్గర పడ్డ టైంలో మళ్ళీ ప్రలోభాలు, డబ్బు ప్రలోభాలు, మద్యం ప్రలోభాలు, లేకపోతే కులాలుగా గ్రూపులుగా విడగొట్టే ప్రయత్నాలు. అంతే తప్ప వీళ్ళు ప్రజా సమస్యల మీద కనీస అవగాహన లేని వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కదా. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ప్రజల అవసరాలు తీర్చే పార్టీల కోసం, ప్రజల అవసరాలు తీర్చే లీడర్షిప్ కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకే ప్రజల అవసరాలు తీర్చే లీడర్షిప్ కానీ, ప్రజల అవసరాలు తీర్చే పార్టీగా కానీ జై భారత్ నేషనల్ పార్టీ ఆవిర్భవిస్తుంది, అందులో డౌటే లేదు. ఇంకా సో ఆ ప్రాంతంలోనే అలానే ఉందా, లేకుంటే స్టేట్ వ్యాప్తంగా కూడా అలానే ఉందంటారా? ఇప్పుడు మీరు ఏదైనా కాన్స్టిట్యున్సీకి వెళ్ళి చూడండి, ప్రతి కాన్స్టిట్యున్సీలో నేను చెప్పిన హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ వాటర్ ఫెసిలిటీ సమస్య మోస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్లో ఉన్నాయి. ఏదైతే బేసిక్ హ్యూమన్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొవైడ్ చేయకుండా మీకు పెన్షన్ ఇస్తాము, మీకు అమ్మఒడి ఇస్తాము, లేకపోతే మీకు వాహన మిత్ర ఇస్తాము, మీకు ఇంకో చేయూత ఇస్తామంటారు. కానీ అరే మనిషి బతికేదానికి వాటర్ అవసరం కదా. వాటి మీద ఎందుకు ఫోకస్ చేయరు వీళ్ళు? ఫోకస్ చేయాల్సిన వాటి మీద ఫోకస్ చేయకుండా జనాల్ని ఫ్రీబీస్తోనే ప్రపంచం అంతా ముందుకెళ్తుందనే దాన్ని ఏమంటారు, ఒక మూస ధోరణి రాజకీయాల్ని ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేయగలిగారు వీళ్ళు. ఎంత దారుణం అండి. పండగలకు కూడా కానుకలు ఇచ్చే ప్రభుత్వాలు ఇవి. అంటే పండగలకు కూడా ప్రజలకు ఏం కావాలో కొనుక్కోలేని ఒక దయనీయమైన స్థితికి నెట్టవేశారని అర్థమవుతుంది అక్కడ క్లియర్గా మనకు. మీరు పండగల కానుకలు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు కొనుక్కోలేరనే కదా. అంటే ఆ స్థితిలో నెట్టేసింది ఈ పాలక పక్షాలే కదా. సో ఇప్పుడున్న ఈ వ్యతిరేకత మరి ఎలక్షన్స్ టైం వరకు అదే విధంగా కంటిన్యూ అయ్యి అది వాళ్ళకు నష్టం చేకూరుతుందా, లేకుంటే మారే ఛాన్స్ ఏమైనా ఉందా? జనాలు చాలా చైతన్యవంతంగా ఆలోచిస్తున్నారు. ఆల్టర్నేట్ ఉన్న ప్రతి దగ్గర, వాళ్ళకి ఆల్టర్నేట్ కనిపించిన ప్రతి దగ్గర ఆల్టర్నేట్ వైపే మొగ్గు చూపేదానికి అవకాశం ఉందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.